లవ్ హ్యుమానిటీ ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం ఏది మంచి ఏది చెడు అనే విషయం గురించి తెలుసుకుందాం. కొందరు నిదానమే ప్రధానం అని అంటారు, కొంతమంది ఆలస్యం అమృతం విషం అంటారు, కొంతమంది దేవుని మీద భక్తితో భయంతో బతుకుతారు, కొంతమంది ఏమో దేవుడి పైన ఇంత భయం కూడా ఉండదు, కొంతమంది ఏమో హార్డ్ వర్క్ చేస్తేనే ఎదుగుతామంటారు, కొంతమంది ఏమో స్మార్ట్ వర్క్ చేస్తేనే ఎదుగుతామంటారు, కొంతమంది ఏమో కులం ఉండాలంటారు, కొంతమంది ఏమో కులం ఉండకూడదంటారు, కొంతమంది ఏమో సమానత్వం ఉండాలంటారు, కొంతమంది ఏమో సమానత్వం ఎలా సాధ్యమైద్ది అంటారు, కొంతమంది ఏమో స్వేచ్ఛగా ఉండాలంటారు, కొంతమంది ఏమో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటే ఎలా అంటారు. ఇలా మనకి జీవితంలో అలా అనేక అసమానతలు, అనేక వివక్షలు, అనేక వ్యత్యాసాలు, అనేక సందిగ్ధ పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. సమాజంలో మంచి చెడు రెండు ఉంటాయి, అది నువ్వు చూసే విధానం బట్టి ఉంటుంది. మంచి చెడు అనేది పర్సన్ బట్టించి, పరిస్థితులను బట్టించి, టైంను బట్టించి మారుతూ ఉంటాయి. ఇప్పుడు నీకు మంచి అయింది వాడికి చెడు అవ్వచ్చు, లేకపోతే వాడికి మంచి అయింది నీకు చెడు అవ్వచ్చు. మనం బాల్యం నుంచి జీరో నాలెడ్జ్ నుంచి మన చుట్టూ పరిస్థితుల్ని అన్నీ తెలుసుకుంటూ మనం ఏదో మంచో ఏది చెడో అనే వ్యూ పాయింట్లో ముందుకు పోతాం. కానీ అన్ని పరిస్థితుల్లో నువ్వు అనుకున్నదే కరెక్ట్ అవ్వాలని ఉండదు. మన వ్యూలోనే పోతే అనేక ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తుంది అనవసరంగా. కాబట్టి మీరు మూడు విధాలుగా ఆలోచన చేయటం నేర్చుకోండి. అది స్వార్థంగా ఆలోచించగలగటం, మనమే గెలవాలి, మనమే ఎదగాలి అనుకోవడంలో తప్పులేదు. కాబట్టి కొన్నిసార్లు స్వార్థంగా ఆలోచించడం కూడా మంచిదే. అలానే సమానత్వంగా ఆలోచించే విధానం, మనం సమానత్వంగా కూడా కొన్ని పరిస్థితుల్లో ఆలోచించాలి. ఎందుకంటే మన దగ్గర సమానత్వం లేకపోతే మన చుట్టూ మనం కలిసి ఉండలేం. అలా కొన్ని పరిస్థితుల్లో సమానంగా ఆలోచించాలి. అలానే కొన్ని పరిస్థితుల్లో మనం పక్కవారి గురించి కూడా, పక్కవారి శ్రేయస్సు గురించి కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలా అనేక విధాలు కొన్ని పరిస్థితుల్ని మనం సిచ్యువేషన్ ఎదుర్కోవాలంటే దాన్ని ఒకే వ్యూలో చూసి ఒకే ఇలాగా ఆలోచిస్తే కుదరదు. అనేక విధాలుగా ఆలోచించి ఆ విషయాన్ని మనం ఫేస్ చేయాలి. మనం ఫస్ట్ నుంచి మన సమాజంలో కానీ మన ఫ్యామిలీ కానీ ఏం చెప్తారు, మంచిగా ఉండాలి, ధర్మంగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. మంచిగా ఉండాలి, ధర్మంగా ఉండాలి. అలానే చెడు గురించి తెలుసుకోవాలి, చెడ్డగా ఉన్న వాళ్ళని ఎలా ఎదిరించాలో తెలుసుకోవాలి. అప్పుడు మనం లైఫ్లో ప్రశాంతంగా ఉండగలుగుతాము, ఏదనుకుంటే అది సాధించగలుగుతాం. థ్యాంక్ యూ.